సింగరేణిలో కొత్త బ్లాక్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఐఎన్టీయూసీ కృషి చేస్తుందని 10 సంవత్సరాల పాలనలో చేతకాని బీఆర్ఎస్ టీబీజీకేఎస్లు తమపై విమర్శలు చేయటం మానుకోవాలని ఐఎన్టీయూసీ నాయకులు ప్రతి విమర్శ చేశారు. వాయిస్ ఓవర్ 5 గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐఎన్టీయూసీ ఆర్జీ1 ఉపాధ్యక్షులు కచ్చకాయల సదానందం, ఆర్జీ3 ఉపాధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్లు ఒక కొత్త గణనను తీసుకురాలేదని, సింగరేణిలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉపయోగంలోకి రాకుండా ఉంచిన 9 బ్లాకుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బొగ్గు ఉత్పత్తి ప్రారంభించడం జరిగిందని తెలిపారు. సింగరేణి కార్మికులకు లాభాల వాటపై గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుందని అన్నారు. స్ట్రక్చర్ మీటింగులో కార్మికుల సమస్యలపై చర్చించాల్సి ఉండగా బాధ్యత లేకుండా అధికారులను కలవకుండానే ఏమీ మాట్లాడకుండానే స్ట్రక్చర్ సమావేశాన్ని బహిష్కరించడం ఏమిటని ప్రశ్నించారు. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ముందు భాగాన నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఐఎన్టీయూసీ విమర్శించడం మానుకోవాలని హెచ్చరించారు. మరి ఏఐటీయూసీ నాయకులు వచ్చి అక్కడ సింగరేణి సిబ్బందిని కలవకుండానే మేము ఈ యొక్క సెసర్ మీటింగ్ను మేము బైకాట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. నువ్వు కమిటీలో కూర్చున్నావా, ఎవరితో మాట్లాడినావా, మరి అధికారులు వచ్చి కూర్చున్నారా? ఏం కూర్చోకుండానే నువ్వు బైకాట్ చేసినట్టు ఎట్లయితుంది? ఇప్పుడు కార్మిక సమస్య, కార్మికులందరూ మీరు నమ్మి ఓట్లేసి గెలిపించింది ఎందుకేనా? మరి కంపెనీని అడిగే హక్కు మీకు లేదా? కంపెనీ చూసి భయపడుతున్నారా మేనేజ్మెంట్? మీరు మరి 2 రోజులైనా ఉండి అక్కడ మా నాయకత్వం మళ్ళీ కూడా ఇప్పటికి 10 రోజులు అవుతుంది అక్కడ జనప్రసాద్ గారు ఎక్కడనే ఉండి సంబంధించిన మంత్రులను కావచ్చు, బట్టి విక్రమను కలవడం జరిగింది, శేర్బాబును కలవడం జరిగింది. అక్కడ అందరినీ ఒక్కొక్కరిని కలుస్తూ ఎమ్మెల్యేలందరినీ కూడా అక్కడ ఈ కోల్బెల్ట్ ఎమ్మెల్యేలందరినీ కలిసి ఈ యొక్క లాభాల వాట ఇప్పియాలి, అలాగనే ఈ సొంతింటి పథకం కూడా మాట్లాడడం జరుగుతుంది, ఫ్లెక్స్ మీద కూడా మాట్లాడడం జరుగుతుంది. ఒకసారి మాట్లాడంగానే కాదు కదా. మరి ఈ సమస్యల మీద మా నాయకత్వం అంతా కూడా మాట్లాడుతుంటే మీరు వచ్చి మేము దీన్ని ఒక వెనుక తీసుకొని వచ్చి మేము కంపెనీ పిలిచినప్పుడు కంపెనీ ఎందుకు పిలుస్తుందండి? మనందరికీ తెలుసు వాళ్ళు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారు అనేది. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి టీబీజీకేఎస్ యూనియన్ ఇక్కడ ఉండి కార్మికులను నానా రకాలుగా హింసిస్తూ అనేక రకాలుగా దోసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చెవాకులు వెళ్తూ ఉన్నారు. మరి వాళ్ళ ఒక ఆలోచన విధానం 10 సంవత్సరాల్లో ఒక్క బొగ్గు బ్లాక్ను కూడా వాళ్ళు తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు. దాని గురించి కూడా ప్రయత్నం చేసింది లేదు. ఎంఎన్ఆర్ యాక్ట్ కింద వారక్కడ మన పార్లమెంట్లో వారికి ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా వాళ్ళు అక్కడ జైలు కొట్టారు, దానికి అక్కడ ఒప్పుకొని వచ్చారు. ఇవాళ ఏం చెప్తున్నారు? ఇక్కడికి వచ్చి బొగ్గు బ్లాకులు తీసుకురాలేదు అంటారు. మరి బొగ్గు బ్లాకులు తీసుకురాలేదు, ప్రైవేట్ వాళ్ళకు ఆ రోజు కట్టబెట్టారు, అవి కట్టబెట్టినా కూడా ఇంతవరకు ఓపెన్ కాలే. శ్రావణపల్లి కానీ మిగతా మైన్లు కానీ ఇవాళ వాళ్ళు కొత్తగా బొగ్గు బ్లాకులు తీసుకురాలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీని అంటున్నారు. ఇవాళ మనకు ఒకటే మార్గం ఉన్నది. బొగ్గు బ్లాకులు మనకు రావాలని అంటే తప్పకుండా మన యాక్షన్లో పోయి పాల్గొనవలసిందే, డైరెక్ట్ తీసుకోవాల్సి ఉండదు. దానికి కావాల్సినటువంటి అనుమతులు రావాలన్నా కూడా మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది. బొగ్గు బ్లాక్ అట్టిగా అవుతావా? మరి మీరెందుకు 10 సంవత్సరాల నుంచి గడ్డి వీకిరా? ఈ మీడియా సమావేశంలో ఐఎన్టీయూసీ ఆర్జీ2 వైస్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్, నాయకులు మండ రమేష్, ఎస్ మల్లు, తాటి వెంకటేశ్వర్లు, గుండెటి శ్రీనివాస్, తాటికొండ అంజయ్య, రాజిరెడ్డి తదితరులు